నాకున్నడే ఒకడే కొడుకు, నేనేం చేయాలి? क्या करेंगे, मेरा लड़का नहीं है, जिंदा नहीं है, क्या करेंगे। ప్రస్తుతం మనం పాశమైలారం సిగాచి కంపెనీ దగ్గర అయితే ఉన్నాం. సిగాచి కంపెనీ 3 రోజుల క్రితం బ్లాస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ ఒక బాయిలర్ బ్లాస్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అక్కడున్న కార్మికులంతా కూడాను ఎగిరి పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాంటి పెద్ద బ్లాస్టింగ్ జరిగింది ఈ కంపెనీలో. ఇప్పటికే దాదాపుగా 36 మంది మరణించారు. DNA టెస్ట్ చేసి వాళ్ళ బంధువులకు, కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఈ కంపెనీ దగ్గర దాదాపుగా ఈ రియాక్టర్ లేదంటే బాయిలర్ పేలిన సందర్భంలోనే దాదాపుగా 800 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే వెలువరించింది. సో దాంతో దాదాపుగా ఎవరైతే ఇక్కడ పనిచేసే కార్మికులు ఉన్నారో కార్మికులంతా కూడాను బర్న్ అయిన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ పూర్తిగా. అంటే ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపుగా ఈ బ్లాస్ట్ జరిగిన సందర్భంలో 143 మంది కార్మికులు ఈ యొక్క కంపెనీలో ఉన్నారు. దీనికి సంబంధించి 60 మంది కార్మికులు ఇప్పటికే సురక్షితంగా ఉన్నట్లు కూడాను మనకు అంటున్న సమాచారం. మిగిలిన వారంతా కూడా కొంతమంది మరణించగా మరికొంతమంది ఈ యొక్క శిథిలాల కిందే ఉన్నారు. ఏదైతే బాయిలర్ బ్లాస్ట్ అయిందో ఆ యొక్క ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 17 మందిని ఇంకా గుర్తించాలి. 17 మంది శిథిలాల కిందే ఉన్నారు, సిగాచి శిథిలాల కిందే ఉన్నారు అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ కొంతమేర పోలీసులు కూడాను ఎవరైతే బాధిత కుటుంబాలతో కొంత వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరు కూడాను ఇక్కడ లేరు, NDRF సర్టిఫికేట్ ఇచ్చింది అని చెప్పేసి కొంతమంది పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలు మహిళలు కూడా వాళ్ళంతా కూడాను ఇక్కడికి వచ్చి మా వాళ్ళు మాకు అప్పచెప్పండి అని చెప్పేసి వాళ్ళు ప్రాధాయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే ముఖ్యంగా రీసెంట్గా 2 రోజుల క్రితమే ఒక వ్యక్తి జాయిన్ అవ్వడం, ఒక ఎవరైతే 20 ఏళ్ల కుర్రాడు జాయిన్ అవ్వడం, అతను ఇంతవరకు దొరకపోవడం కూడాను ఆ కుటుంబ సభ్యులను బాధించిందని చెప్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు మనం చూస్తాం అక్కడ 2 లేడీస్ ఎవరైతే కనిపిస్తున్నారో ఆ లేడీస్కి సంబంధించి అందులో ఒకరి కొడుకు 2 రోజుల క్రితమే ఈ యొక్క కంపెనీలో జాయిన్ అయ్యారు, సిగాచి ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యారు. సో ఇంతవరకు అతను దొరికిన పరిస్థితి లేదు. అడిగితేనేమో ఈ శిథిలాల కింద ఎవరూ లేరు, శిథిలాల కింద ఎలాంటి వ్యక్తులు ఆచూకీ లేదని చెప్పేసి NDRF సిబ్బంది చెప్పారని కూడాను పోలీసులు కొంతమేర వాళ్ళపైన దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి మహిళలు వాపోతున్నారు. కొంతమేర ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, పోలీసులకి బాధిత కుటుంబాలకి మధ్య చిన్న వాగ్వాదం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చూస్తున్నట్లయితే ఉన్నది ఒకే ఒక కొడుకు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా వీళ్ళు దొరకలేదు, ఇంకా బయటికి తీసిన పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చాలా క్లియర్గా అనిపిస్తూ ఉంది. देखिए सर, हम लोग झारखंड से आए हुए हैं। ये देवघर डिस्ट्रिक्ट पालाजुरी प्रखंड, पालाजुरी का एक लड़का है इरफान अंसारी नाम का, जो यहाँ पे काम करता था। और इनका ये करीब 10 दिन से यहाँ पे काम कर रहा है। और इनका अभी हम लोग पता किए अंदर जा कर के, तो सिर्फ हमको लिस्ट में नाम है वो हमको बताया कि ये लिस्ट है, लिस्ट आप ले लीजिए। यहाँ पे उनका बॉडी जो है अभी रिकवर नहीं हो पाया है। 2 दिन पहले, 1 दिन पहले यानी कल के डेट में 5 बजे उनका भाई है, इनका ब्लड लिया है, बोला DNA टेस्ट जो है 48 आवर्स में करके हम बताते हैं। लेकिन जहाँ जो हॉस्पिटल में अभी बॉडी पड़ा है, हम लोग कोशिश कर रहे हैं, चिन्हित करने की कोशिश कर रहे हैं कि यही है क्या इरफान अंसारी, लेकिन वो है नहीं। पुलिस वाला यही बोलता है कि बड़ा साहब से बात कीजिए। उसके बाद फिर हम लोग वहाँ, हम लोग का जो MLA है वहाँ भी कांटेक्ट किए। फिर झारखंड का एक कांग्रेस का मंत्री है इरफान साहब, उनको अभी फ़ोन किए हैं और अटेंडेंस लिस्ट जो है सर को भेजे हैं वहाँ पे। बोला ठीक है हम बात करते हैं। बाकी यहाँ से कोई कोऑपरेट हमको नहीं मिल रहा, ना बॉडी ना और कहीं कुछ। क्या करेंगे, मेरा लड़का नहीं है, जिंदा नहीं है, क्या करेंगे। उधर भी जाने खोजता है, कोई नहीं जाने देता है। मेरा लड़का गुम हो गया, अभी मेरा खाली बॉडी मिलता है, बॉडी लेके घर गांव चला जाता है, लेकिन अभी कुछ नहीं मिल रहा। हम लोग को परेशान हो गया। कल हम लोग फ्लड से आए हैं, क्या करेंगे, गरीब आदमी है। हाँ, 9:20 में शायद ब्लास्ट हुआ है जैसे यहाँ पे बताया। लेकिन हम लोग जो है सूचना मिला है करीब 7-8 बजे कि ऐसे ऐसे यहाँ पे हुआ है घटना। तो हम लोग कांटेक्ट करने की कोशिश किए पूरा। तो अभी जो घटना घटा है सर, अभी हम लोग बॉडी जो है फिलहाल हम लोग चाहते हैं कि बॉडी रिकवरी हो जाए। उसके बाद क्या मिलता है नहीं मिलता है वो तो अब सरकार के ऊपर है। కొడుకున్నాడు సార్, నాకున్నడే ఒకడే కొడుకు, నేనేం చేయాలి? నా భార్య గిట్ట లేదు, మా పిల్లగాని శవం మా ఇంటికి దాకా రాలేదు. మాకు ఏది కూడా ఇవ్వలేరు ఇంకా ఇంతవరకు ఇన్ఫర్మేషన్. మా పిల్లగానికి మీ ఇవ్వాలి, మాకు అక్కడనే ఆపాడం అవసరం లేదు. మేము ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ దాకా మేము పోతాం. 30 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉన్నాం.
టెన్నర్ కంపెనీ బండ్ల కూడా దగ్గర ఉంటాడు. 3 రోజులే కానీ అబ్బాయికి తీయలేరు, మాకు ఇయ్యలేరు. అన్ని హాస్పిటల్స్ సేవలు అన్ని చూసినాం కానీ అందులో మా అబ్బాయి లేడు. అందులో అబ్బాయి లేనే లేడు. కాలిపోయిన శవాలు కూడా అన్ని చూసినాం. మా బాడీ, మా పిల్లగాని బాడీ దొరకలేదు. మాకు బాడీ తీసి ఇయ్యాలి, మాకు ఇయ్యాలి. ఒక్క చేసేప్పుడు ఆడ పని చేస్తలేడు, గంటలు గంటలు కూర్చుంటున్నారు. అది తోమంటే అది జర ఇది ఉంది, మనవి వాడివి భయపడుతుంది పాపం, వాళ్ళకేం అనొద్దు. ఈ యొక్క సహాయక చర్యలు కొద్దిసేపు చేయడం, కొద్దిసేపు ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వర్షం వల్ల సాధ్యం కాని పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ మిగతా డిపార్ట్మెంట్ వ్యక్తులు కానీ పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి 17 మంది ఇంకా దొరకాలి, 17 మంది సిగాచి శిథిలాల కిందే ఉన్నారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క ఆచూకీ తెలియజేయాలని ఇప్పటికే పోలీసుల్ని అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందిని ప్రాధాయపడుతున్న పరిస్థితి. కానీ ఇంతవరకు కూడాను వాళ్ళ ఆచూకీ తెలిసిన పరిస్థితి లేదు. ఇప్పటికే 36 మంది లభ్యమయ్యారు. ఈ 36 మందిలో 11 మందికి DNA టెస్ట్ కంప్లీట్ అయింది. కుటుంబ సభ్యులు కూడా యొక్క బాధిత కుటుంబాలకు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన 25 బాధిత కుటుంబాలు ఏవైతున్నాయి, బాధిత కుటుంబాలకు సంబంధించి 25 మందిని అప్పచెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ శిథిలాల కింద ఇంతవరకు ఎవరు లేరు అని చెప్పేసి మరోపక్క పోలీసులు కూడా చెప్తున్నారు. బాధిత కుటుంబాలు కూడాను ఇక్కడ ఆర్తనాదాలు వాళ్ళు వినిపిస్తున్నాయి మనకి. ముఖ్యంగా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇక్కడికి రావడం, ప్రాధాయపడడం, పోలీసులను అడగడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ శిథిలాల కింద ఎవరు లేరని పోలీసులు చెప్పడం కూడా గమనార్హం. ముఖ్యంగా ఎందుకంటే మరోపక్క 2 రోజుల క్రితమే జాయిన్ అయిన వ్యక్తులు, అలాగే 4 నెలల నుంచి కూడాను ఎవరైతే జనరల్ మేనేజర్ ఉన్నారో అతను ఇక్కడికి రావడం, సెలవు ఈ 4 నెలల నుంచి సెలవులో ఉండడం, దాని తర్వాత ఎప్పుడైతే అతను సెలవును విరమించుకొని తన లీవ్ని అక్కడితో కంక్లూడ్ చేసుకొని వచ్చిన అదే రోజు యొక్క బాయిలర్ బ్లాస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఇంకా మృతదేహాలు లభ్యమయ్యే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి, మరో పక్క నుంచి వర్షం కూడా పడుతూనే ఉంది. కొంత సహాయక చర్యలు ఆగిపోతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు మళ్ళీ. ఎందుకంటే వర్షం కారణంగా ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టే వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ ఇక్కడ కొంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వర్షం దృష్ట్యా కొద్దిసేపు వర్క్ చేసి, కొద్దిసేపు వర్క్ని ఆపేసి, సహాయక చర్యలు నిలిపివేసి ఇట్లా జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా కొంతమంది బాధిత కుటుంబాలందరూ అయితే 17 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు అడగడం జరుగుతుంది. మరోపక్క ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఈ యొక్క సహాయక చర్యలు చేపట్టడం కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు 36 మంది లభ్యమైతే 36 మందిలో 11 మందికి DNA టెస్ట్ కంప్లీట్ అయింది. మరొక 25 మందికి DNA టెస్ట్ కంప్లీట్ అవ్వాలి. సో ఇంకా మరొక 17 మంది ఎప్పటికీ లభ్యం అవుతారు, ఈ శిథిలాల కిందనే ఉన్నారా, అసలు ఎక్కడున్నారు అనేది కుటుంబ సభ్యులు కూడా దిక్కుతోచిన పరిస్థితిలో వాళ్ళంతా ఆర్తనాదాలతో విలవిల్లాడిపోతున్న పరిస్థితి అయితే ఈ యొక్క సిగాచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో అవుతుంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, పాషమైలారం.